హాయ్ అండి, నమస్తే. నేను మీ కరుణాకర్ బెల్లపు. అందరూ బాగుండాలని కోరుకుంటూ మనం ఇది రెండో రోజు. మనం ఏమంటారంటే ఎవరెస్ట్ ఈబీసీ ట్రెక్కింగ్కి స్టార్ట్ చేసి మనం ఇది రెండో రోజు. మనం అందరిలా ప్లేన్లో కాకుండా బస్ మార్గం ద్వారా వస్తున్నాం అన్నట్టు. అసలు మీకు చెప్పాలంటే బస్ మార్గం అనేది చాలా బాగుంది. అంటే నేను వచ్చింది ప్రైవేట్ జీపీ టాటా సుమో లాంటి దాంట్లో వచ్చిన. నాకు 2200 పడ్డది ఆ నుంచి సల్లేరి వరకు. మళ్ళీ ఇక్కడ సల్లేరి నుంచి మనం సుర్కేకి వెళ్ళాలి. సుర్కేకి ఇప్పుడు నిన్న మార్నింగ్ సల్లేరి నుంచి కఠ్మండు నుండి సల్లేరి రావడానికి మార్నింగ్ అక్కడ 5 o'clock బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఈవినింగ్ 5 అయింది అన్నట్టు. అంత పెద్ద జర్నీ ఉంటుంది. మిమ్మల్ని ఎట్లా అంటే గ్రైండర్ లేసి ఇట్లా 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 ఊపినట్టు ఉంటుంది అన్నట్టు. మొత్తం ఎగుడు దిగుడు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి చాలా వరకు. మనం ఒక 20-25 కిలోమీటర్లు చాలా వరకు మనం నదిలోనే వస్తాం అన్నట్టు. మొత్తం మన బస్ ప్రయాణం మొత్తం అంటే మన ప్రయాణం మొత్తం కూడా నదిలో ఉంటుంది అన్నాడు. చాలా ఎగుడు దిగుడు ఉంటుంది కనుక మొత్తం ఇట్లా ఇట్లా ఊపేస్తుంది. మీరు తిన్నదంతా వామిటింగ్ వచ్చే అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. సరే, మనం ఇప్పుడు ఉన్నది ప్రజెంట్ సల్లేరిలా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం సుర్కేకి వెళ్తాం. సుర్కేకి కూడా ఎట్లా అంటే సేమ్ టాటా సుమో కానీ గవర్నమెంట్ వెహికల్ కానీ బుక్ చేసుకొని వెళ్ళాలి. గవర్నమెంట్ వెహికల్స్ ఇవ్వన్నారు అంటే సరిగ్గా దొరకట్లేదు. బట్ నేను ట్రై చేస్తా, లాస్ట్ వరకైనా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తా అది ఎంత పడుతుంది ఏంటిది అనేది. బట్ ఇక్కడ నుంచి సల్లేరి నుంచి మనం సుర్కేకి వెళ్ళడానికి 8 గంటల ప్రయాణం. 8 గంటల ప్రయాణం మనకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అంటే 3000 ఛార్జ్ చేస్తున్నారు. మన కోసం సెపరేట్ ఒక సుమో పంపిస్తారు అన్నట్టు. మనకు అవసరం ఉంటే ఇక్కడ ఆగి వీడియో తీసుకోవడానికి బ్లాగ్ చేసుకోవడానికి కూడా అవైలబుల్ ఉంటారు మీకు అని అన్నారు. బాగా కోషిష్ చేసినాం తగ్గియడానికి. సగ్వాలు అగ్వాలు ఏమన్నా దొరుకుతుందా అని చూసినాం కానీ అదే ఫైనల్ లాస్ట్ 2800 ఇవ్వమన్నారు అన్నట్టు. నేను వీడియోలు ఎప్పటికప్పుడు చేసి పెట్టలేకపోతున్నా. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు, ఛార్జింగ్ ప్రాబ్లం కావచ్చు, ఇక్కడ వెదర్ కండిషన్ కావచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఇదంతా తెలియదు, కొంచెం చాలా హార్డ్గా ఉంది. సో నేను వచ్చిన మాకు టైం కన్జంప్షన్ కావచ్చు. బట్ ఈ రోజు నుంచి ట్రై చేస్తా, ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టడానికి ట్రై చేస్తా మ్యాక్సిమం. అందుకోసమే ఇట్లా షార్ట్ వీడియో ఒకటైతే చేసి పెడుతున్నా. మీకు ప్రజెంట్ ఇక్కడ ఉన్న టెంపరేచర్ వచ్చేసి 6 degrees ఏమో చూపెట్టింది. బట్ మీకు అది కూడా స్క్రీన్ షాట్ పెడతా. నిన్న హైట్ ప్లస్ అది అంటే నెట్వర్క్ అవైలబుల్ ఉన్న వరకు మీకు అన్ని కూడా పెట్టగలుగుతా. మనకి ఇంకొకటి ఏంటంటే ముందుకెళ్తే అసలు పర్మిషన్ ఉందా లేదా కూడా తెలియదు. అందుకోసం నాకు అది కూడా భయం ఉండే అన్నట్టు. అసలు నేను ఈ దాకా వస్తానా, ఎట్లుంటుంది ఇక్కడ టెంపరేచర్ ఎట్లుంటుంది, అది నేను తట్టుకుంటానా, అసలు అలో చేస్తారా, అది కూడా కొంచెం భయం ఉండే. దానికోసం అని నేను వీడియోస్ అంతా చేయలేకపోయినా. బట్ ఇక్కడ నుంచి ట్రై చేస్తా. ఇక్కడికి వచ్చిన కొంచెం చిన్న ధైర్యం వచ్చింది. అంటే ఇక్కడ లోకల్స్ చెప్పారు అన్నట్టు, ఓకే నువ్వు చలిని తట్టుకుంటే సరిపోతుంది, నీకు అక్కడ దాకా వెళ్ళి రావచ్చు, ఏం ప్రాబ్లం లేదని లోకల్స్ అన్నారు. ఇంకోటి పర్మిషన్ కూడా ఇస్తారు అన్నారు. బట్ చూద్దాం మనకు అక్కడ పర్మిషన్ ఉందా లేదా, మనం ఎడదాకా వెళ్తాం అనేది మాత్రం చూద్దాం.